నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల శంఖారావం మోగిపోయింది. పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు రంగంలో దిగారు. ఒకవైపు ఎండలు మండుతున్నాయి, రాజకీయ వ్యూహాలు కూడా అంతకంటే ఎక్కువగా మండిపోతున్నాయి. ఏ పార్టీ అయినా సరే గద్దెనెక్కాలంటే సార్వత్రిక ఎన్నికల్లో రెండో సార్వత్రిక ఎన్నిక ఇది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే శాసించేది ఉభయ గోదావరి జిల్లాలు. అందులో తూర్పు గోదావరి జిల్లా ఎవరికైతే ఎక్కువ నియోజకవర్గాల్ని కట్టబెడుతుందో వాళ్లే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మోడీ మేనియా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియాతో చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. త్రిముఖ పోరు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రైమ్ 9 న్యూస్ బృందం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజోలుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా పట్టు ఉన్న ప్రాంతం. ఇక్కడ జనసేనాని శ్రీ రాపాకు వరప్రసాద్ గారిని జనసేన అభ్యర్థిగా రంగంలోకి దింపారు. త్రిముఖ పోరు ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో రాజోలు సీటుని కైవసం చేసుకోవటానికి వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. మరి జనసేన అభ్యర్థి ఎలా ముందుకెళ్తున్నారు, ప్రత్యర్థుల బలాబలాలేంటి, బలహీనతలేంటి, తను గెలవటానికి ఉపయోగపడే అంశాలేంటి, స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు మీద వ్యతిరేకత, జగన్ నచ్చకపోవటమా, పవన్ కళ్యాణ్ తీసుకొస్తానంటున్న సామాజిక న్యాయమా, ఏంటి అనేది వారిని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీ ఫేస్లో చాలా కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఏంటి మీ కాన్ఫిడెన్స్ వెనక శక్తి ఏంటి? మా నాయకుడే మా శక్తి. మా నాయకుడే మా శక్తి. మా నాయకుని ఆశయాలు రెండవ శక్తి. ఆయన మేనిఫెస్టో అన్నీ మాకు కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ముఖ్యంగా యువతకు ఒక నమ్మకం ఉంది. ఉపాధికి, అదేవిధంగా నిరుద్యోగ యువతనందరికీ కూడా ఒక దారి చూపిస్తాడనేటువంటి నమ్మకం. అలాగే ఈ రాజకీయాల్లో ఈ భ్రష్టు పెట్టిపోయినటువంటి కుళ్ళిన రాజకీయాలని స్వచ్ఛమైన రాజకీయాలు కడిగి బయటకు తీయడానికి వచ్చిన వాడే పవన్ కళ్యాణ్. మార్పు కోరుతా ఉన్నాడు ఆయన. తప్పనిసరిగా మార్పు అనేది రావాలి, రాజకీయాల్లో మార్పు రావాలి, ఈ పాలనా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అందరికీ భాగస్వామ్యం కావాలి ప్రభుత్వాల్లో. కొంతమంది మాత్రమే ఈ ప్రభుత్వాలని, అధికారాన్ని శాసిస్తూ ఉన్నారు. అది అందరికీ అందుబాటులో ఉండాలి. రాజకీయం అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఆశయం. అలాగే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం. అతను స్వతహాగా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ సిద్ధాంతాలు కూడా ఆ రకంగానే ఎప్పుడూ పేదవాడి గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం. ఒక మార్పు రావాలి, ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ అంతా మారాలనేటువంటి ఒక ఆలోచన. మా నాయకుడైతే డబ్బు సంపాదించాలనుకుంటే ఒక సినిమా యాక్ట్ చేస్తే చాలు, ఒకే రోజుకి ఎలక్షన్ సరిపోతుంది. దానికి 50 కోట్లు 60 కోట్లు వచ్చేటువంటి సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్న ప్రజల కోసం ఎండనక వాననక బయట తిరుగుతూ ఉన్నాడంటే ప్రజల్లో ఒక మార్పు రావాలి. దానికోసం ఆయన ఒకటే చెప్తాడు, నేను 25 కేజీలు బియ్యం కోసం రాలేదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చానని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతోంది. నేనేది వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. నేను ఫీల్ అవను ఎన్ని ఎమ్మెల్యేలు వచ్చినాయి, నాకు అధికారం వచ్చిందా లేదనే దాని మీద వెళ్ళను. నేను చేసేటువంటి పోరాటం మాత్రం ఆపను. ఒక్కడితోనే మొదలు పెడుతున్నాను. వేళ కొన్ని వేలు లక్షల మంది వచ్చారు, ఇంకా ఇది కోట్ల మీదకి వెళ్తుంది. నేను మాత్రం ఆగే పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది. రాజోల్ నియోజకవర్గంలో అయితే జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఈ ఈస్ట్ గోదావరిలోనే చాలా బలమైనటువంటి జనసేనకు మంచి బలం ఉంది. అలాగే రాజోల్లో కూడా చాలా బలగం అంతా ఈ పార్టీకి ఉంది. తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తుంది జనసేన పార్టీ. రాపాక గారు, ఇది రిజర్వ్ నియోజకవర్గం. గతంలో కూడా మీరు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఈ నేపథ్యంలో మీరు జనసేన మేనిఫెస్టో చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చారా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూసి వచ్చారా, లేకపోతే వేరే పార్టీలో ఎమ్మెల్యే కిందలోకి వచ్చారా? జనసేనని సిద్ధాంతాలు చూసి
బాబాసాహెబ్ అంబేద్కర్, అటువంటి మహానాయకులు మహాత్మా పూలే, వీరందరినీ ఆదర్శంగా తీసుకుని మరి నేను వచ్చానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను పేదవాడి గురించి ఆలోచిస్తాను అని చెప్పడంతో ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితున్న ఈ పార్టీలకు రావడం జరిగింది. తర్వాత ఈ మేనిఫెస్టో ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విధంగా ఉంది. మహిళలకి గ్యాస్ కానీ, అలాగే ఈవేళ రేషన్ చూసుకున్నట్టయితే రేషన్ ఇస్తారు, ఆ రేషన్ బియ్యం అక్కడే అమ్మేస్తారు ప్రజలు. తీసుకున్న రేషన్ అక్కడే సగం రేటుకు అమ్ముతూ ఉన్నారు. అది నష్టం ఎవరో జరుగుతుంది, ప్రజలకు జరుగుతుంది, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అది గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రేషన్ ఆపి 3500 నుంచి 2500 వరకు కూడా వాళ్ళ మహిళల అకౌంట్లో జమ చేస్తాను, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి తిండిని వాళ్ళు కొనుక్కుని తినేటువంటి అవకాశాన్ని కలగజేస్తానని చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈ ప్రాంతం చూసుకున్నట్టయితే నేను గత 5 సంవత్సరాల్లో కూడా ముందు 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే అవసరమో అవి నేను చేయటం జరిగింది. రక్షిత మంచినీటి పథకాలు కానీ, అలాగే ఈ రోడ్ల విషయంలో కొన్ని రోడ్లు వైడన్ చేసే విషయంలో కూడా ఎక్కడ ప్రజలు నిలబడేటువంటి పరిస్థితులే, రోడ్లు ఇరుకు రోడ్లు, ఇవన్నిటినీ కూడా సెంటర్లో నేను ఖాళీ చేయటం ధైర్యంగా. సాధారణంగా రాజకీయ నాయకుడు వాటి జోలికి వెళ్ళడం, వాళ్ళు వ్యతిరేకమైతే రేపు ఎలక్షన్లో ఓటు వేయమనేటువంటి భయం ఉంటుంది. కానీ నాకు ఆ భయం లేదు. నేను డైరెక్ట్ ప్రజలకు ఏదైతే ఉపయోగమో అది చేయడానికి ఎటువంటి దానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈవేళ ప్రతిపక్ష పార్టీ ఉంది, అధికార పార్టీ ఉంది. ఈ రెండు పార్టీలు కూడా, ఒక పార్టీ అయితే శుభ్రంగా దండుకోవడానికి ఆ పార్టీ చూస్తూ ఉంటే, ఈ పార్టీ ఎప్పుడు వస్తుందా అని అధికారం దాహంతో ఆఖరికి ప్రజా సమస్యలు పెద్ద పోరాటం చేయడానికి కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎవరి గురించి అండి మీరు పోరాటం చేసేది? రోడ్డు మీద పోరాటం చేస్తారా? మా సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళే బిల్లు పెట్టుకుంటారు, వాళ్ళే పాస్ చేసుకుంటారు. ఇంకా అసలు వాళ్ళే ప్రతిపక్షం, వాళ్ళే అధికార పక్షం అసెంబ్లీలో. ఇంత దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికి లేదు, మనకు వచ్చింది అది. అటువంటి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక స్వచ్ఛమైన రాజకీయాన్ని అందించడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయనే ఒక ఆయుధం మాకు. ఆయన ఆశయాలకు మించి ఈవేళ యువత అంతా కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు, ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. మేము వెళ్తూ ఉంటే ఎదురు వస్తున్నారు ప్రజలు, మాకు సపోర్ట్ చేస్తూ మంగళహారతలు పడుతున్నారు. అది మేము గెలుస్తామనడానికి అది ఒక్కటే నిదర్శనం. జగన్ గారు ఏమంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ తోటి ఆల్రెడీ జనసేనకి లోపాయకారం ఒప్పందం ఉండిపోయింది, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ ఒక్క మాట అయినా చంద్రబాబు నాయుడు అంటున్నారా, మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా మీకు లోపాయకార ఒప్పందం ఉందా? పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. ఇటువంటి పుకార్లు వచ్చిన వెంటనే ఎవడైనా అటువంటి తప్పుడు పుకార్లను ఆపైన సృష్టిస్తే తోలు తీసేస్తానని చెప్పి డైరెక్ట్గా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా నా తరపున ఎటువంటి మాటలు మాట్లాడితే తోలు తీస్తా, నేను డైరెక్ట్గానే పోటీ చేస్తాను, నేను సీట్లు రావాలి, నాకు ఎమ్మెల్యే అయిపోవాలి, ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక లేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నాను, మార్పు కోసం ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే చెప్తా ఉన్నారు. వీళ్ళకి వెళ్ళే ఒకరోజు జగన్తో టైప్ అయిపోయారంటారు, ఒకరోజు ఏమో టీడీపీతో అయిపోయారంటారు. మొన్నటి వరకు ఏమన్నారు, ఇది పార్టీ ఉండదు టీడీపీలో కలిపేసేటని చెప్పి అన్నారు. ఇవాళ ఎవ్వరితో నాకు ఎలియన్స్ లేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒంటరి పోరుకి ఆయన వెళ్ళడం ఫస్ట్లో పార్టీ పెట్టిన వెంటనే జరిగింది. ఏదైనా నాకు ఎలియన్స్ ఉంటే అది వామపక్షాలతోనే ఉంటుందని చెప్పి, అలాగే వామపక్షాలతో ఆయనకి మిత్రత్వం ఉంది. అదేవిధంగా దళిత పార్టీ అయినటువంటి బిఎస్పి కాన్షీరామ్ గారు పెట్టినటువంటి పార్టీ అది దళితుల పార్టీ. దళితులందరికీ ఒక రాజ్యాధికారం కావాలని చెప్పి ఆయన ఆకాంక్షతో ఎంతో కష్టపడి ఆ పార్టీని డెవలప్ చేయడం జరిగింది. అటువంటి పార్టీకి ఈవేళ మాయావతి గారు అధినేతగా ఉన్నారు. వారితో ఈ దళితుల పార్టీతో ఆయన మళ్ళా అలయన్స్ పెట్టుకోవడం అదొక ఎసెట్. మాకు అన్ని విధాలుగాను కూడా మాకు కలిసి వచ్చే విధంగానే ఉన్నాయి తప్పితే మాకు నష్టం జరిగే విధంగా ఏమీ లేదు. ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి మేనిఫెస్టో నవరత్నాలు, జనసేన మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మిషన్ 150, ఈ మూడు కంపేర్ చేసుకుంటే ఆ రెండింటిని కాపీ కొట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన మేనిఫెస్టో చేశారు. కొత్తదనం ఏముందని చెప్పి మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు గడప గడప ఈ నియోజకవర్గంలో, అటు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి. దీని గురించి మీరేం సమానం అంటే? ఈ మేనిఫెస్టో అనేది మా నాయకుడు ఆలోచన. నవరత్నాలు ఆయన అంటాడు, అమలు చేసేసిన ఈయన అంటాడు.
ఆయన నేను 2000 పెన్షన్ ఇస్తానంటే నేను ఆల్రెడీ ఇస్తున్నాను కదా అంటాడు. ఇవి రెండు దొంది ఇవి రెండు కూడా ఆయన నవరత్నాలు పెడతాడు, ఈయన అమలు చేస్తాడు. ఈయన మాట అనుకుని కూడగలుపుకుని చేస్తున్నారేమో తెలియదు. ఆయన నవరత్నాలకు ముందే ఈయన అమలు చేయడానికి మొదలు పెడతా ఉంటాడు. కానీ మా నాయకుడైతే ప్రజల కోసం ఆలోచించేటువంటి మనిషి. రైతు పెన్షన్, రైతు వ్యవసాయం చేసి 60 సంవత్సరాలకి అతను అలసిపోతే అతను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మా నాయకుడు ఆలోచించాడు, మా పార్టీ ఆలోచించింది, ఎవరూ కూడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు నిండినటువంటి చిన్న సన్నకారు రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతు సాయంగా వ్యవసాయానికి సాయంగా 8,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ప్రకటించడం జరిగింది. ఎన్నో ఉన్నాయి నిరుద్యోగులకి. మా మేనిఫెస్టోలు అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి తప్పితే ధనికులకు ఉపయోగపడే విధంగా లేవు. అందుకే ప్రజలు ఆకర్షింపబడుతున్నారు. రాపాక గారు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిముఖ పోరు అనివార్యమైపోయింది. ముఖ్యంగా జనసేనాని ఇప్పటివరకు ఎక్కడ నించుంటారు అన్నది కూడా చాలా సస్పెన్స్ అయిపోయింది. ఆయన భీమవరంలో వచ్చి నేను నిలబడుతున్నాను, మెగా బ్రదర్ నాగబాబు నర్సాపురం నుంచి నిల్చుంటారని చెప్పిన మరుక్షణం మొత్తంగా ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాలో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినాయి. ఇక కొన్ని చోట్ల అయితే ప్రత్యర్థి పార్టీలు ప్రచారం వెళ్ళడానికి కూడా అంత ముందుకు కూడా రాని పరిస్థితి. ఇది బాగా మీకు ఎసెట్టా? తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలే ఈ రాష్ట్రాన్ని శాసించేవి. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. అదేవిధంగా ఈవేళ గోదావరి జిల్లాలకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో నిన్న నామినేషన్ కార్యక్రమం మీరు చూస్తుంటారు. ఆ ప్రక్రియ అంతా కూడా అది నామినేషన్ అయిన తర్వాత ఒక ఊపు వచ్చింది ఇక్కడ 2 జిల్లాల్లో. ఎప్పుడు ఇంతకు ముందు ఉన్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ఈవేళ కార్యకర్తలు పనిచేస్తున్నారు. అదేవిధంగా మా ప్రక్కన ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటరీకి నాగబాబు గారు కూడా రావడం, మెగా బ్రదర్స్ ఇక్కడ దగ్గరలోనే రావడంతో ఈవేళ ఒకే మరి ఎంపీ పార్లమెంట్ స్థానం ఆ పరిధిలో ఉన్నటువంటి దానిలోనే భీమవరం ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నాడు. అందుకు మంచి ఊపైతే కుర్రోళ్ళలో వచ్చింది. చాలా బాగుంది, ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా నాకు తెలిసి ఉభయ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా మిగతా పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా రాజోలు విషయానికి వస్తే ఇక్కడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉన్నట్టు కనబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ దోమలు, డ్రైనేజ్ వేసి సరిగా లేదని, రోడ్లకు సంబంధించి కూడా సరిగ్గా బాగలేదని, అండ్ మోరోవర్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరికి అందుబాటులో కూడా లేదు. కొన్ని చోట్ల అయితే మా ఎమ్మెల్యే స్థానికులు కనబడటం లేదు అన్న పాంప్లెట్ కూడా పంచుతున్నారు. ఎందుకింత పరిస్థితి? స్థానికుడు కాకపోవడం. ఎవరో కూడా స్థానికుడైతే పదవి ఉన్నా లేకపోయినా ఈ ప్రాంతంలో తిరగాలి. అతని ఇల్లు ఇక్కడ ఉంటుంది, అతని బంధువులు ఉంటారు, అతని కుటుంబం ఉంటుంది. కాకపోయినా గెలిపించారు. గెలిచిన తర్వాత అతను వసూలు కోసం ఇక్కడ ఉన్నాడు తప్పితే ప్రజాసేవ కోసం లేడు. ప్రజాసేవ అతను పట్టదో, దాని అవసరం కూడా లేదు అతనికి. 5 సంవత్సరాలు అయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఈవేళ మరలా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాడు. కానీ అంతా ఎక్కడికి వెళ్ళినా అది వ్యతిరేకత పూర్తిగా ఎదురవుతూ ఉంది అతనికి. ఇక్కడైతే అంత సీన్ ఏం లేదు. ఆయన వెళ్ళిపోయే పరిస్థితి, చుట్టబెట్టుకుని వెళ్ళిపోవడమే సిద్ధమైపోయాడు. ఆయన వెళ్ళొచ్చు. అలాగే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది చాలా తక్కువ. మా తీర ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా మంచినీటి సమస్య ఉంటుంది ఎక్కువగా, తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మేముండగా కాంగ్రెస్ టైంలో 4 స్కీములు తెచ్చి 4 స్కీములు వివిధ ప్రాంతాల్లో చెరువులను స్కీములుగా తయారు చేసి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఈవేళ ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క స్కీమ్ కూడా లేదు. వాటర్పై, తాగునీటిపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితే లేదు. ప్రతి చోట కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్లు అయితే మీరు చూశారు, ఉన్నటువంటి రోడ్లు అది ఏ స్థాయిలో ఈ రోడ్లు ఉన్నాయో, ఈ రోడ్లు కనీసం 6 రోడ్లైనా అవుతున్నాయంటే దానికి కారణం 70-30. సెంట్రల్ గవర్నమెంట్ 30,00,000 మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 70,000, లక్షకే 70,000 సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి శిలాపలక మిత్ర మాత్రం అంతా డొనేటెడ్ బై చంద్రబాబు నాయుడు అని పేరే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చిన అదే కదా సార్, వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి కారణం కూడా అదేగా. ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు పంచాయతీ నిధులతో నిర్మించినటువంటి రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు, గొల్లపల్లి సూర్యారావు. అది సర్పంచ్ కూడా అవకాశం లేదు. ఆ సర్పంచ్ కనీసం రోడ్డు నిర్మించి అతను బోర్డు పెట్టుకుందామన్న లేదు. అది నేనే చేస్తానంటాడు ఎమ్మెల్యే. ఇక్కడ ఉన్నటువంటి నియంతలా వ్యవహరించాడు ఆయన 5 సంవత్సరాల కాలంలో. అలాగే సార్, మాజీ సర్పంచుల నుండి కానీ ప్రజల నుంచి కానీ పూర్తి వ్యతిరేకత ఉంది. టైం అధికారం ఉంది కాబట్టి అలాగ అణిగిమెనుకున్నారు. ఈవేళ అందరూ కూడా బయటకు వచ్చారు. అయితే మీ మీద ఒక విమర్శ ఉన్నది. రాపా గారికి బాగా ముక్కు మీద కోపం, అందరిని కసురుకుంటాడు, ఎవరితో కలవడు
అని కూడా మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మీకు ముక్కు మీద కోపమా, ముక్కుసూటి మనస్తత్వం? అది ముక్కుసూటి మనస్తత్వం తప్పితే ముక్కు మీద కోపం లేదు. నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా. అందరితో నాకు విరోధులు అంటూ ఉండరు ఇక్కడ. ఎవరైనా వాళ్ళకి అవినీతి చేస్తూ ఉంటే నేను ఎదుర్కొంటాను. అటువంటి విరోధులు ఉండొచ్చే తప్పితే ప్రజల నుంచి నాకు ఎప్పుడూ కూడా వ్యతిరేకత ఉండదు. మీరు చూస్తున్నారు, ఇంతమంది నా దగ్గర డబ్బు ఉండదు, జనం ఉంటారు. నాకు ఆస్తి ఉండదు. నా ఆస్తి చూస్తే తెలుస్తుంది మీకు. 5 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే పనిచేశాను. పాత ఆస్తి ఏదైతే ఉంది అదే ఉంది తప్పితే అంతకుమించి పెరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ జనం మాత్రం ఎప్పుడూ ఉంటారు. నేను పిఎస్సిఎస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. మా నాన్నగారు సర్పంచ్గా, యునానిమస్ సర్పంచ్గా చేశారు. 3 సార్లు వరుసను సర్పంచ్ చేశారు. అలాగే జిఎంసి బాలయ్య గారు ఉండగా జిఎంసి బాలయ్య గారితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. ఎక్కడా కూడా ఎవరితోనూ నాకు విరోధం అనేది ఉండదు. నేను స్నేహభావంగానే అందరితోనూ నవ్వుతూ వెళ్తూ ఉంటాం. అన్ని కులాల నుంచి కూడా నాకు సపోర్ట్ ఉంటుంది. అన్ని సామాజిక వర్గాలతోనూ కలిసిమెలిసి ఉంటాం. 5 సంవత్సరాలు నేను పనిచేశాను ఇక్కడ. ఈ 5 సంవత్సరాల కాలంలో చూస్తే పోలీస్ స్టేషన్లో కేసులే. నా పైన 2 కేసులు ఉన్నాయి. నేనేమి చేయకపోయినా 2 కేసులు పెట్టడం జరిగింది ఆయన. కానీ 5 సంవత్సరాల కాలంలో చూడండి, ఒక ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఎటువంటి కేసులు లేవు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు వచ్చి వాళ్ళ పేచీ పడినా నేను దగ్గరుండి దాన్ని సమర్థించి ఆ కేసులు లేకుండా చూసుకుని 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ కేసు అనేది లేదు. ఇప్పుడు ఉంటే బీసీల పైన సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. మోడీ గారి దిష్టిబొమ్మ తగలబెడతారు, చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మ తగలబెడతారు. కానీ దాని కేసులు కడతారనేటువంటి సంగతి ఎవరికి తెలియదు. ఎవరు కేసులు కట్టించాలన్న ఆలోచన ఉండదు. మా గొల్లపల్లి సూర్యారావు గారు కాపులకు 5% రిజర్వేషన్ పెంచిన వెంటనే దాన్ని సపోర్ట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడాడు. బీసీలందరికీ వ్యతిరేకత వచ్చి మన్నాడు. ఆయన ఫ్లెక్సీ ఒకటి తగలబెట్టారు ఇక్కడ. 39 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. 30 మంది మీద ఏమో మామూలు కేసు పెట్టించాడు. 2 కలిపితే 39 మంది బీసీలు వేళ కేసులో కోర్టులో తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి బెదిరించి ఎవరైనా తనకు వ్యతిరేకంగా ఉంటే అతని మీద పోలీస్ కేసు, పోలీస్ వ్యవస్థనంతా తన గుప్పిట్లో పెట్టుకుని అధికార పార్టీ అండబలంతో ఈవేళ అధికార అండతో పూర్తిగా ఆ పోలీస్ వ్యవస్థనంతా కూడా శాసించి మరి అన్యాయమైనటువంటి కేసులు కట్టడం జరిగింది. దాంట్లో నేను బాధితుడిని. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారా? 2 కేసులు. అదే నిన్న కడలి గ్రామంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ అతను బంధువు. అతను బంధువు అయితే నా వెనకాల నిలబడ్డ ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటో పెట్టి ఎలక్షన్ కమిషనర్కి మన ఆర్ఓకి కంప్లైంట్ పెట్టి అతను వెంటనే సస్పెండ్ చేయించారు. 10 రోజులు 15-20 రోజుల పాటు సస్పెండ్ చేశారు. మే 23 వరకు అతను సస్పెండ్ చేశారు. నా వెనకాల ఫోటో ఉందనే ఆలోచనతో. ఓ జెండా లేదు, ఏమీ లేదు. ఖాళీ అతను నిలబడితే అతను సస్పెండ్ చేశారు. కక్ష సాధింపు అంత దారుణంగా జరుగుతుంది ఈ ప్రాంతం. అది ఇంకెన్నో రోజులు లేదు, తక్కువ రోజులు మాత్రమే ఉంది. తక్కువ రోజులు అతని కథ ముగిసిపోతుంది. అయితే రాజోలకు సంబంధించి బాగా దళిత వివక్ష బాగా ఎక్కువగా ఉన్నది ఇక్కడ. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తున్నారే కానీ ఆ టికెట్ తోటి ఆ రిజర్వేషన్ టికెట్ నిలబడిన వ్యక్తులు మాత్రం బాగా వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అవడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో సెటిల్మెంట్ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటారు. వాస్తవమేనా ఇది? వాస్తవమే. ఇది నేను దళితుడే, ఆయన దళితుడే. మరి వీళ్ళ దళితులపైనే ఆయన ఇక్కడ ఉన్నటువంటి చాలామంది దళితులపైన ఈ రకమైనటువంటి వేధింపులు ఉన్నాయి. అందులో ఒక బాధితుడు నేను చెప్తున్నాను కదా, నా పైన 2 కేసులు ఉన్నాయి. ఏం పాపం చేశానో తెలియదు. అంటే ఆ పోలీసు కేసు పెట్టమంటే పెట్టాల్సిందే. అంత నియంతలా వ్యవహరించాడు ఆయన. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఇక సాగదు. ఎక్కువ రోజులు ఉంటారు. జనసేన సైనికుల ప్రతాపం ఏంటో చూపిస్తారా? వారు 1 సైడేనా రాజోల్లో? వార్ 1 సైడే. అది మీరు తిరుగుతున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది. వార్ 1 సైడ్. ఇక్కడ పోటీ అంటే సమస్య లేదు, ఖాళీ తిరుగుతూ ఉంటారు. కానీ 1 సైడ్లోనే వార్ ఉంటుంది. జనసైన్యం తడాకా చూపించడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది, మీరే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడు కలిశారు? పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారిని ఒక 3 నెలల ముందు నేను హైదరాబాద్లో కలిసాను. ఒకసారి మాట్లాడిన తర్వాత జన సైనికులందరూ వచ్చి మా పార్టీకి రండి, మీరు ఈ సిద్ధాంతాలన్నీ కూడా మీరు మంచి సిద్ధాంతాలు ఉన్నాయి, నాయకుడిని కలవండి అంటే నేను ఒకసారి పార్టీలో చేరాలనుకుంటే నేను ఖాళీగా ఉన్నాను.
ఒకసారి నాయకుడిని కలుస్తాను నేను. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన పద్ధతి నాకు నచ్చితే అప్పుడు ఆ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు 500-600 మంది వచ్చారు మా ఇంటికి. మీరు జనసేన పార్టీలోకి రావాలి అని. నేను రావాలంటే రాను, ముందు ఒకసారి కలుస్తాను. ఆయన కలిసిన తర్వాత నాకు నచ్చితే నేను చేరతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కలిశాను. ఆయన కలిసిన తర్వాత ఆయన మాట తీరు అంతా కూడా చూసిన తర్వాత నాకు నచ్చారు ఆయన. నేను అదే మాట అన్నాను, సార్ నచ్చారు సార్ మీరు నాకు అన్నాను. లేచి వచ్చి ఇలా పట్టుకుని కౌగిలించుకుని నవ్వుకుంటూ వచ్చేసి కౌగిలించుకున్నాడు ఆయన. హీరోయిన్ పార్క్ లో ఐ లవ్ చెప్పాడు అవును, అలా జరిగింది. అలాగే మొన్న టికెట్ ఇచ్చేటప్పుడు కూడా మంచి నమ్మకం నా పైన ఉంది. మీరు గెలుస్తారు, మీరు న్యాయం నిజాయితీగా మీరు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మీ వెంటుంటారు, జన సైనికులు మీ వెంటుంటారు, మీరు గ్యారంటీగా గెలుస్తారు వెళ్ళండి అని చెప్పి నన్ను భుజం తట్టి పంపించడం జరిగింది. బాగా నచ్చిన అంశాలు ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారికి? మానవత్వమా, లేకపోతే ఆయన సినిమాలకు చూసి ఇన్స్పైర్ అయ్యారా, హీరోయిజమా, లేకపోతే పవన్ ఫ్యాన్సా? నేను పవన్ ఫ్యాన్ కాదు, పవన్ సినిమాలు బాగా చూస్తాను, ఎందుకంటే కామెడీగా ఉంటాయి, అందుకు సినిమాలు చూస్తాను నేను. కానీ ఆయన ఫ్యాన్ కాదు. ఈ ఫ్యాన్స్ అంటూ నాకు ఎవరు లేరు. ఏ సినిమా బాగుంటే సినిమా చూస్తూ ఉంటాను. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అయితే కామెడీగా ఉంటుందని చెప్పి అవి ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన సిద్ధాంతపరంగా ఆయన మాటలు చూసిన తర్వాత కాన్ఫిడెన్స్, మనిషిలో ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఆయన చూస్తే. నేను చేయగలను అనేటువంటి నమ్మకంగా ఆయన భరోసాగా మాట్లాడతారు కాబట్టి ఆ పద్ధతి నచ్చింది, అందుకని జాయిన్ అయ్యాను. సరే, బీఫామ్ వచ్చి ఇక్కడ మీరు నామినేషన్ దాఖలు చేసేసారు. చేసిన తర్వాత పొరపాటు ఇందులోకైనా వచ్చానా అని ఏమైనా అనిపించిందా? ఎప్పుడూ అనిపించలేదు. మంచి పని చేసామనిపించింది. మంచి పని, మంచి నాయకుడి దగ్గరికి నేను వెళ్ళాను, మంచి పార్టీలోకి వెళ్ళాను. ప్రజాసేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి నేను భావిస్తున్నాను. మీకు పోటీ ఇక్కడ టీడీపీనా వైసీపీనా? వైసీపీ పోటీ. ఇక్కడ టీడీపీ అయితే పోటీ కాదు, నా మాత్రం. కనీసం డిపాజిట్లను ఇస్తున్నారా టీడీపీకి? అది ప్రజలు చెప్పాలి, నేను ఇంకా ఆ మాట చెప్పకూడదు. ప్రస్తుతం అయితే ఇక్కడ నడుస్తున్నటువంటిది చాలా వ్యతిరేకత ఉంది. అది చాప కింద నీరులా వెళ్తుంది. డైరెక్ట్గా నేను గెలుస్తాను, నాకు సపోర్ట్ చేసి జనం ఎక్కువ ఉన్నా ఇంకా సీక్రెట్గా నడుస్తుంది. ఆ సీక్రెట్ అనేది 11వ తారీఖున తేల్చరు వాళ్ళు. జగన్ గారికి కేసీఆర్కి ఇంటర్నల్గా టైఅప్ ఉంది. కేసీఆర్ జగన్ గెలిపించడానికి 1000 కోట్ల రూపాయలంతా ఆంధ్రప్రదేశ్లో పంపు చేసేశారు. జగన్ గారిని, జగన్ క్యాండిడేట్ని గెలిపించడానికి ఊరూరా ఆ నియోజకవర్గాల్లో ఆయన ఇన్నోవా కార్లు తిరుగుతున్నాయి, లోపల గులాబీ రంగులు వేసుకొని. మీ నియోజకవర్గంలో ఎన్ని కార్లు తిరుగుతున్నాయి అలాంటివన్నీ కనపడ్డాయి ఏమన్నా? మా నియోజకవర్గంలో కార్లు అయితే రాలేదు, కానీ ఇద్దరు టైఅప్ ఉన్నది అనేది వాస్తవం. అది జగమెరిగిన సత్యం. టీఆర్ఎస్ పార్టీ జగన్కి సపోర్ట్ అనేది అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం, అది సీక్రెట్ ఏమీ లేదు. ఆయనే డైరెక్ట్గా చెప్తాడు, నేను ఆంధ్ర వస్తానంటాడు, నేను ఆ ఎన్నికల్లో నేను మీకు మద్దతుని ఇస్తానంటాడు. అన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడైతే ఈ కార్లు తిరగట్లేదు. ఆ ప్రాంతంలో తెలంగాణ బార్డర్లో అయితే చాలా ఎక్కువ తిరుగుతున్నాయని మాకు తెలిసింది. మీ నియోజకవర్గంలో కూడా డబ్బులు కుమ్మరి చేస్తారా మిమ్మల్ని ఓడించడానికి? అంగబలం, అర్ధబలం బాగా ఎక్కువ ఉంది కదా, మీ దగ్గర అయితే ఏమి లేదంటున్నారు చెప్పంటున్నారు. మీరు ఎలా తట్టుకుంటారు మరి వాటన్నిటిని? మీరు ప్రజాబలంతో తట్టుకుంటాం. ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. డబ్బు గతం కూడా ఖర్చు పెట్టారు వాళ్ళు, కానీ వైసీపీ గెలవలేదు. ఇక్కడంతా కూడా డబ్బుమయం జరిగింది ఎలక్షన్, కానీ గెలవలేదు. అలాగే డబ్బు వాళ్ళు పంచి పెడతారు, ఓట్లు నాకు వస్తాయి. సరే, మీకు రాజోలు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మిగతా త్రిముఖ పోర్ ఉంది, ఒకప్పుడు రెండే పార్టీలు అటా ఇటా అని చెప్పేసి, ఇప్పుడు త్రిముఖ పోర్ నడుస్తోంది. కొత్తగా వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంటే ఏ జనసేన నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థుల మీద కూడా ఆయనకు మచ్చ అంటూ లేదు. ఆయన చెప్పారు, నీతి నిజాయితీ మాకు ఇవ్వండి, 25 సంవత్సరాల భవిష్యత్తు ఏంటి మేము చూపిస్తామని చెప్పేసి అని. సో మీరు ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? మీకే రాజోలు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? నేను 5 సంవత్సరాల కాలం ఇక్కడ పనిచేశాను. 5 సంవత్సరాల కాలం ఇక్కడ కష్టపడి పనిచేశాను. చాలా నీతివంతమైనటువంటి పాలన ఇక్కడ అందించాను. కాబట్టి అందరికీ నాపైన ఈ దృష్టి ఉంది, నన్ను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. నాకే ఎందుకు వేయాలంటే ఆ నిర్ణయం వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఇది నిజాయితీ గలటువంటి పాలన వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నాకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీ ఒక్కరికే రైట్ ఉందా ఓటు అడగడానికి? అంతే.
తప్పనిసరిగా నాకే రైట్ ఉంది ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో. నేను 5 సంవత్సరాల కాలం పనిచేశాను, కష్టపడి పనిచేశాను. నేను ఎక్కడ అవినీతి ఈ చిన్న అవినీతి అయినా నేను చేశానని ఎవ్వడూ నిరూపించలేడు. ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ కానీ మీరు సిద్ధంగా ఉన్నాం. ప్రజలతోటి రాజోలు ప్రజలతోటి మీకు పోటీ అభ్యర్థులతోటి ఓపెన్ ఛాలెంజ్ కి ప్రైమ్ మినిస్టర్ సమక్షంలో సిద్ధంగా ఓకే, సిద్ధంగా ఉన్నాం. ఎనీ సెంటర్ రైట్. అయితే మీరు ఎంత మెజార్టీ గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? చాలా మంచి మెజార్టీతో గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అది ఇప్పుడు చెప్పకూడదు. అది ఎంత మెజార్టీ అనేది మీరే చూస్తారు. అది ఎలాగో అది ఆశ్చర్యం కలిగే విధంగా ఉంటుంది ఈ మెజార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ. అది ఇప్పుడు చెప్పకూడదు, మీరు 11 తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగానే సస్పెన్స్లు పెట్టేస్తే ఎట్లా? మీరు మెజార్టీ చెప్పేస్తే వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఉంటారు ఇప్పుడే కార్యకర్తలు. ఎందుకంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఎట్లాగూ మోడీ గారు 41 రోజులు సస్పెన్షన్ పెట్టారు. బహుశా రాజకీయ నాయకులకు అంత పెద్ద పనిష్మెంట్ ఇంకేదో ఉండదేమో. అయ్యప్ప స్వామి మండల దీక్షలాగా ఎప్పుడో మే 23 వరకు. అదేదో ఇప్పుడు చెప్తే వాళ్ళంతా హాయిగా సంతోషంగా ఉంటారు కదా. ఎంత మెజార్టీ చెప్పండి, పర్వాలేదు. నేనైతే చెప్పను, నాకే చెప్తున్నారు మెజార్టీ. ఒకరు 20 అంటారు, ఒకరు 30 అంటారు, అలా చెప్పుకుంటూ వెళ్తాను. 30,000 వరకు మెజార్టీ వస్తుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు, కానీ నేనైతే చెప్పను. నేనేది చెప్పను. ఎందుకంటే నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, నవ్వుతూ వదిలేస్తుంటాను, అంతే. దాని మీద చర్చ లేదు. సార్ రాపక్ గారు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత జనసేన అని మీరు ఏం చేయబోతున్నారు? కింగ్ కాబోతున్నారా, కింగ్ మేకర్ కాబోతున్నారా పవన్ కళ్యాణ్? మీ పార్టీ రోల్ ఏంటి? ఇంత టఫ్ క్వశ్చన్ ఏంటబ్బా అనుకుంటున్నారా? అంతేం లేదు, క్లియర్గా ఉంది. ఇక్కడ క్లియర్గా ఉంది. రేపు కింగే అవుతాం, కింగ్ మేకర్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు ఉంటేనే కదా అధికారం వచ్చేది. ప్రజలందరూ కూడా మా వెంటున్నారు. మా నాయకుడే కింగ్. సో గాజు గ్లాస్ పవర్ అంటే చూపిస్తారంటారు? తప్పనిసరిగా గబ్బర్ సింగ్ గ్లాస్ ఇది. సో వార్ వన్ సైడ్ పక్కా లాక్ చేసేసుకోవచ్చు. పక్కా తిరుగులేదు మీకు. పక్కా తిరుగులేదు. సో రాపాక గారు, ఇది ఖచ్చితంగా మేము గెలిచి తిరుగుతాం. రాష్ట్రంలో కౌంటింగ్ అంటూ ప్రారంభమైందంటే ఫస్ట్ విన్నింగ్ సీట్ రాజోలే. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ గెలిచి మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తాం. మా జనసేన హవా ముందు, జన సైనికుల పవర్ ముందు ప్రత్యర్థి పార్టీలు మట్టి కరవాల్సిందే అంటూ ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్ ఫ్రమ్ రాజోలు, తూర్పుగోదావరి జిల్లా. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్.